ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త కళ సంతరించుకుందని హస్తం పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకుపోతోందని, ఆమె పేరిట ఎక్కడ సభ సమావేశం ఏర్పాటు చేసినా అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని, అలాగే ఆమె వేసే పంచు డైలాగులకు ప్రజల నుంచి సైతం మంచి స్పందన వస్తుందని వారు వివరిస్తున్నారు. ఇదంతా హస్తం పార్టీలో వైఎస్ షర్మిల అడుగుపెట్టిన వేళ విశేషమని వారు అంటున్నారు. ఎన్నికల నగారా మోగేందుకు సమయం ఆసన్నమైందని, అలాంటి వేళ హస్తం పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి ఆశావాళ్లు క్యూ కడుతున్నారని, ఇంకా సోదాహరణగా వివరించాలి అంటే రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాదాపు 800 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 25 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు దాదాపు 150 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారని వారు చెబుతున్నారు. మరోవైపు అధికార జగన్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరుతో అభ్యర్థులను ప్రకటించేసిందని, అదేవిధంగా రేపో మాపో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి సైతం అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని, అలాంటి వేళ హస్తం పార్టీ అభ్యర్థుల్ని సైతం బరిలో దింపేందుకు కసరత్తు జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. ఇక వైఎస్ షర్మిల తన ప్రచారంలో భాగంగా వివిధ వేదికల మీద నుంచి జగన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోందని, ఆ క్రమంలో ఆమె ఏమాత్రం మాటలను తడుముకోకుండా పంచ్ డైలాగులు విసురుతూ ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోందని వారు వివరిస్తున్నారు. రాష్ట్ర విభజనతో దాదాపుగా ఐసీయూలో వెంటిలేటర్ మీదకు హస్తం పార్టీ వెళ్లిపోయింది. దీంతో వరుసగా జరిగిన గత 2 ఎన్నికల్లో అంటే 2014, 2019లో ఆంధ్రాలో ఒక్క ఎంపీ సీటు కానీ, ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ గెలుచుకోలేకపోయిందని, అలాగే తెలంగాణలో సైతం హస్తం పార్టీ అధికారాన్ని మాత్రం అందుకోలేకపోయిందని, కానీ రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరి పీసీసీ అధ్యక్షుడిగా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొత్త ఊపు, ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించిందని, దాదాపుగా అవే పరిస్థితులు వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చోటు చేసుకుంటున్నాయని హస్తం పార్టీలోని అగ్రనాయకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని, కానీ నేడు ఆ పరిస్థితి మారిందని ఆ పార్టీలోని కీలక నేతలు చెబుతున్నారు.